ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర పన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు రాష్ట్ర అమరావతి రైతులు? కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? 5 ఏళ్లు బాధపడ్డారా లేదా? బాధపడ్డారని చేతుల పైకెత్తండి. మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. నేను చాలా రాజకీయాలు చూశాను, తీవ్రవాదుల పైన పోరాడాను. కడాన మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. నా కోసం పోరాడలా, ఆస్తుల్లో తగాదాలతో పోరాడలా. మీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, దీనివల్ల రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టమని గట్టిగా పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను బ్రహ్మోత్సవ సందర్భంలో లాంఛనాలు ఇవ్వడానికి పోతే నా మీదనే 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. నా కారును కొట్టాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి నన్ను కాపాడాడు తప్ప, లేకపోతే ప్రాణభిక్ష పెట్టాడు తప్ప, లేకుంటే అసాధ్యం. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేస్తారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేస్తారు. కల్తీ నెయ్యితో అక్కడ ఆయన విగ్రహానికి ఆరతులు ఇవ్వడం, నైవేద్యాలు ఇవ్వడం చేస్తారు. అంటే వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసి ఇష్టానుసారంగా రాజకీయ లబ్ధి పొందాలని మహిమ తగ్గించాలనుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో మనందరినీ ఆశీర్వదించే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. మీకు నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నమ్మకం ఉందని చేతుల పైకెత్తండి. అలాంటప్పుడు అలాంటి దేవుడికి అపచారం చేస్తే వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ మాట మాట్లాడితే నిన్న దొంగ వేషాలు, నామాలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని పూజ చేస్తాడు. ఎవరికి కావాలా పూజలు? దొంగ తప్పలేదు. ఈరోజు మా ముస్లిం సోదరులు ఉన్నారు. నేను సంఘీభావం కోసం నమాజ్ చేస్తా, వాళ్ళతో కలిసి ఉంటా, అది మత సామరస్యం. చర్చికి పోతా, నమస్కారం పెట్టి వస్తా, వాళ్ళని గౌరవిస్తా. మీరు కూడా అది చేయాలి. అంతేగాని మీ ఇష్టానుసారం దేవాలయాలపైన దాడులు చేసి ఇప్పుడు మళ్ళీ మోసం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ వంగి నమస్కారాలు పెట్టి, లేకుంటే దేవాలయాలు పూజలు చేస్తే కరెక్ట్ కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చాలా చూస్తున్నాం. ఎన్నో సవాళ్లున్నాయి. అన్ని సవాళ్ళని, సంక్షోభాలని తట్టుకుంటూ వస్తున్నా. అన్నింటికంటే మించి మనం గాని ఇంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తానే ఉంటారు, మోసాలు చేస్తానే ఉంటాడు. యామారితే ఏం చేస్తాడో నాకే తెలియదు. అలాంటి నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు. ఒక పక్క ఘోరాలు నేరాలు జరగకుండా కాపాడుకోవాలి, మీకు న్యాయం చేయాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి. ఇది నాకు ఎప్పుడు కూడా, నేను రాజకీయ నాయకులతో పోరాడాను కానీ నేరస్తులు ఉండే రాజకీయ నాయకులతో నేను ఎప్పుడూ పోరాడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనది పాజిటివ్ గవర్నెన్స్, వారిది క్రిమినల్ పాలిటిక్స్. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రౌడీల్ని తయారు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ని తయారు చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ని తయారు చేస్తున్నారు,
సంఘ విద్రోహ శక్తుని దగ్గర చేరుస్తున్నారు. ఇదే జరిగితే ఏ ఆడబిడ్డకు రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. 5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ ఏమారితే ఏమవుతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను అధైర్యపడను. అధైర్యం నా నరాల్లో ఎక్కడా లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.